ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. సింహరాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. ఏమో సింహరాశి వాళ్ళ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం చిలకమ్మ. సింహరాశి వాళ్ళకి సమ్మక్క సారక్క ఈసారి 28, 27 జనవరి లాస్ట్కి సమ్మక్క సారక్క జాతర. 2 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారు జాతర. అలాంటి జాతర చూడాలంటే చాలా గొప్ప విషయం. అమ్మవారు జాతర, సమ్మక్క సారక్క జాతర చూడాలంటే ఇంట్లో ఏది లేకున్నా, తిన్నికి లేకున్నా, ఏమి లేకున్నా, అప్పు సప్పు ఏమో చేసి అమ్మవారు ఎదురు భవనం చేసి అమ్మవారు స్థానం లోపల మీరు వెళ్ళి అమ్మవారు గద్దెకి దర్శనం చేసుకుని వస్తే నెత్తి మీద ఎలాంటి దరిద్రం ఉన్నా పటాపంచలమైపోతుంది. ఇంటి మీద దారిద్ర్యం ఏ మూల కూర్చున్నా కానీ అది వెళ్ళిపోతుంది. కానీ అమ్మవారు సాక్షాత్తంగా జగన్మాత సమ్మక్క సారక్క. ఈ సమ్మక్క సారక్క దర్శనం ఈసారి మీరు చేసుకోరండి, మీకు అంత జయమే జరుగుతుంది, మొత్తం విజయమే జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈసారి ఈ జాతర తప్పిందంటే ఇంకా 2 సంవత్సరాలు అప్పుడు రాముడేవడో రావణుడేవడో ఏది ఎక్కడో ఏమి ఎక్కడో అది కరెక్ట్ కాదు. ఈసారి పోయి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళ దగ్గర కాలు ఆగదు, ఒక దగ్గర అస్సలు కాలు ఆగదు. లేచిండ్రా 4 దిక్కు తిరిగి వస్తారు, కూర్చున్నారా తొందరగా లేవరు. ఏదన్నా పనికి వంగిండ్రా అనుకోండి, అది ఇద్దరు చేసే పని మీరు ఒక్కరే చేస్తూ ఉంటారు. పనికి వంగ లేరనుకోండి అస్సలే చేయరు. ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్ద చిన్నారే చేయరా, పని చేసిరారా, అక్కడికి వెళ్ళిరా, పని చేసిరా అంటే అస్సలు చేయరు. మీకు నచ్చాలి, వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు. ఈ సింహరాశి వాళ్ళకి ఎందుకో కానీ అమ్మాయి మొహం చాలా మీకు ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మాయి నుంచి ఏదైతే అమ్మాయికి కావాలనుకుంటూ ఇష్టపడతావో ఆ అమ్మాయి తొందరగా మీకు చాలా మీ చెప్పినట్టు కాదనకుండా మీ తావల అమ్మాయి నడుస్తుంది. కానీ దాంట్లో ఎంత మంచి ఉందో అంత చెడే ఉంది. అన్నిట్లో బాగుంటుంది. అమ్మాయి మొహముల పడి ఉన్నదంతా ఖర్చు చేసుకొని చెప్పినట్టు ఒక్క మాటకి నా చెప్పిన మాట అమ్మాయి ఉంటుంది కదమని ఆ మొహముల పడి ఉన్నదంతా ఖర్చు చేసుకొని ఇంట్లో ఉన్న పైసా ధనము అది ఇది చెప్పినట్టు మొత్తం పెట్టి ఇల్లంతా బర్బాద్ చేసుకొని తర్వాత లాస్ట్కి నలుగుట్ల పడి అవమానం. అరే ఈయన ఏదో అమ్మాయి మొహంలో పడ్డాడంటారా, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నారా, ఇది ఎలాంటి గుణం రా, చెడు గుణం రా, చెడు బుద్ధి రా, ఇలాంటి వానికి ఇంట్లో రానియవద్దు, మా ఇంటికి వద్దు, నీ ఇంటికి వద్దామని ఆ ఇంట్లో రాకుండా ముందు దూరం చేస్తారు వాళ్ళకి. అరే అన్న ఈయనకి ఏదో అమ్మాయి పిచ్చి ఉందంట, అది ఇది ఒక్కో జరిగేది గోరింత, ఆయేది కొండింత. మనం అనుకుంటే అది ఏదో మూలన ఏదో జరుగుతుంది, కానీ దానికి ఎంతో పెద్దగా అంటారు. అమ్మాయి అలాంటి ఉంటుంది, అలాంటి దాంట్లో పోవద్దు, తప్పు చేయవద్దు, నలుగుట్ల అవమానం కావద్దు, నలుగుట్ల తల వంచవద్దు, తల వంచి అవమానం పడవద్దు. అన్నిటికన్నా ఒక్క దొంగతనం, ఒక అమ్మాయి మొహముల పడి ఇలాంటిది పని ఇది చాలా మంచిది కాదు. నలుగుట్ల ఇకారం అంటే అంత ఇకారం. ఇంట్లో వాళ్ళకు కూడా ఇసుక అనిపిస్తుంది, బయట వాళ్ళకు కూడా ఇసుక అనిపిస్తుంది, అంటారు కానీ ఇక మెచ్చుకోరు. ఏం చేసినవరా ఎండి బంగారం, ఏం చేసినవరా డబ్బు, ఏం చేసినవరా జాగా, ఎంత ఉండేరా, ఏం చేసినవరా మొత్తం అని వాడొక మాట ఈడొక మాట, ఇంట్లో మాట, భార్య మనసు బాధపడుతుంది, తల్లిదండ్రుల మనసు బాధపడుతుంది, కావలసిన వాళ్ళ మనసు బాధపడుతుంది, ఆ పిల్లనిచ్చిన వాళ్ళు ఆ అత్తమామలు వాళ్ళు బాధపడతారు, అందరు బాధపడతారు. ఎవ్వరు మంచిగా ఉంటారని నీకు ఒక్కనికి ఎట్లా నచ్చుతుంది ఈ మాట? నలుగురికి నచ్చటట్టు పని చేయాలి, అది కరెక్ట్. అది కాక ఏదో ఒక మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకొని తర్వాత నలుగుట్ల పడ్డ తర్వాత మీరు బాధపడడం, ఇంట్లో ఉన్న బాధపడడం, ఆ తర్వాత అమ్మాయి కూడా చెడు పేరు రావడం, ఇదంతా అవసరమా? కరెక్ట్ కాదు. బ్రహ్మముడి వేసిన వాడు భగవంతుడు, అదే కరెక్ట్. భార్య భగవంతుడు ఒకసారి ఎక్కడో పుట్టిపిచ్చి పైకిపిచ్చి ఎక్కడో పెరిగిపిచ్చి ఎక్కడో జంట కల్పిస్తారు భగవంతుడు. ఆ జంట కల్పించిన తర్వాత భార్యని కరెక్ట్, భర్తని కరెక్ట్ అని నడిచే వాళ్ళకి చాలా భగవంతుడు ఎంటనే ఉంటాడు. అమ్మాయి మొహంలో పడి ఉరుకులాడితే భగవంతుడు నచ్చదు, భగవంతుడు దూరం ఉంటాడు. అలాంటి వాళ్ళకి దగ్గర కాడు, అంటాడు భగవంతుడు. అలా చీచా చేపించుకోవడం మీకు అవసరమా? అది కరెక్ట్ కాదు.
మళ్ళీ ఒక మాట ఏముందంటే ఈ రాశి వాళ్ళకి జ్ఞానం తెలివి బాగుందమని బాగుందంటారు, దబదబ మాట్లాడతారు, ధర్మాన్ని పోయి బురదల పడతారు. పడ్డప్పుడే ఆలోచిస్తారు, అరే నేను మంచిగుంటి కదరా, బాగానే ఉంటే కదరా, అనవసరంగా మాటలు మాట్లాడి నలుగుట్లు వికారం అయితే కదరా అన్నట్టు మళ్ళీ తర్వాత బాధపడతారు, తర్వాత ఎక్కువ ఆలోచిస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు. మీరు భగవంతుని ధ్యానంలో ఉండాలి. ముందు ఏదన్నా పని చేసే ముందు భగవంతు ధ్యానంలో ఉండి మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. ఆవేశంతో మాట్లాడితే పనికి రాదు, కోపంతో మాట్లాడే వాడికి అస్సలు పని చేయదు. నిదానం చాలా మంచిది, చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పుట్టి పెరిగింత వరకు వచ్చిందంటే మాత్రం మీ బుద్ధి ఇడవలేదు, ఒకరి బుద్ధి పట్టలేదు. మీ బుద్ధి మీకు, మీ జ్ఞానం మీకు నచ్చింది చేస్తారు, కానీ ఒకరు చెప్పింది మాత్రం చెయ్యరు, నచ్చిందే చేస్తారు. అది బాగుంది. ఈ రాశి వాళ్ళకి దారిద్ర్య గడియ పోయింది, మంచి గడియ ముందుకున్నది. నిదానం, తొందరవద్దు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్లకు ఎంతైతే నలుగుటి లోపల ఇకారం అనుకుంటారో, ఎంతైతే చెడు వస్తుందో, ఎంతైతే కష్టం వస్తుందో, ఎంతైతే నష్టం వస్తుందో, అంతకనే ఇంకో 4 ఇంతలు ఎక్కువ మీరు సంపాదిస్తారు. మీ రాశిలా సింహం. సింహం అంటే అడవికి రాజు సింహం, ఇంటికి రాజు మీరే. ఏదైనా కానీ పెద్ద పెద్ద పనులు అనుకుంటారు, ఇట్లా చిన్న చిన్న పనులకు ఆశపడరు. ఏదన్నా కావాలనుకుంటే వదిలిపెట్టరు. 10 కాదు 100 ఖర్చన్నా దానికి తీసుకుంటారు, కానీ వదిలిపెట్టరు. పట్టుదల బాగుంది. ఇంత పట్టుదల మీ దగ్గర ఉండి తొందరగా బురదల కాలు ఇవ్వద్దు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి నిదానం, తొందరవద్దు. ఏదన్నా చేయాలనుకుంటే భగవంతునికి నమ్మి చేయండి. ఈ సింహరాశి వాళ్ళకి ఇంటి మీద ఉన్న కష్టం, నష్టం, ఇంటి లోపల అంత బరకతి లేకుండా, అరకతి లేకుండా, మనసు శాంతం లేకుండా, చేయి పెట్టిన పని కలిసి రాకుండా, బరకతి లేకుండా, అరకతి లేకుండా, ఇంట్లో ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, హాస్పిటల్ తిరగడం, లేకపోతే కోర్టు చుట్టూ తిరగడం, అది కాక పోలీస్ స్టేషన్ తిరగడం, ఇదంతా చిక్కులు చికాకు ఇంటి మీద ఉన్నవన్నీ అవన్నీ వెళ్ళిపోతాయి. మీరు తొందరపడకని నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. తొందర మాత్రం పనికి రాదు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ చాలా మంచి గవ్వలు పడ్డాయి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలానికి చాలా మంచి స్థానం దొరికింది. గురుబలం ఎంతట్లో ఉన్నారంటే మొత్తం కరెక్ట్ గురుబలం 11, శని బలం 3. 11 ముందల 3 ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు. మీకు బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంది. ఇంకా ఏమైనా వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోండి. నమస్కారం.